హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సింధు గంగోత్రి కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి నేను ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేసుకోవడానికి నేను ఒక 7 ఆలుగడ్డలను అయితే తీసుకున్నాను. వీటిని తీసేసుకొని పొట్టు తీసేసి ఇలా సన్నగా బారుగా కట్ చేసి, మరీ సన్నగా కాదండి, మరీ తిక్కుగా కాదు, ఇలా మీడియం సైజులో ఇలా బారుగా కట్ చేసి పెట్టుకోవాలి. వీటిని ఒక 2 to 3 టైమ్స్ మనం బాగా వాష్ చేసుకోవాలి. అది బాగా దానిపైన వైట్గా వస్తూ ఉంటుంది వాటర్, అదంతా పోయి వాటర్ మనకి ఇలా తెల్లగా మంచిగా నీట్గా కనిపించే విధంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకొని పక్కనైతే పెట్టుకుందాం. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకోండి, లేకపోతే అవి కలర్ మారిపోయే అవకాశం ఉంటుంది. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని, గిన్నెలో ఒక సగం వరకు వాటర్ అయితే వేసుకొని అందులో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు అయితే సాల్ట్ వేసుకోండి. అలా సాల్ట్ వేసుకోవడం వలన మనకి అలా మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు ఉన్నాయి కదా, వాటికి సాల్ట్ అనేది పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మనం ఆలు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా అందులో వేసేసుకొని కొంచెం సేపు ఒక 70% అయితే ఉడికించుకోవాలి. ఆ వాటర్లోనే ఒక 70% ఉడికితే సరిపోతుందండి, మొత్తం పూర్తిగా ఉడకక్కర్లేదు. ఒక 70% ఉడికించేసుకొని మనం వీటిల్ని స్ట్రైనర్తో ఒక నీళ్ళంతా వంపేసి స్ట్రైనర్తో తీసుకోవాలి. ఇలా స్ట్రైనర్తో వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. వాటర్ ఏం లేకుండా మొత్తం వాటర్ను వంపేసుకొని ఇలా ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇలా ప్లేట్లో తీసుకున్న వాటిని మనం ఆరబెట్టుకోవాలండి. ఒక వైట్ క్లాత్లో వేసి ఆరబెట్టుకుంటే మనకి వాటర్ అనేది మొత్తం పీల్చేసుకుంటుంది. అలా కాకపోయినా మనం ఒక ప్లేట్లో అయినా తీసుకొని ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే ఒక 5 నిమిషాల్లో అయితే మనకు ఆరిపోతాయి. ఒక 5 మినిట్స్ తర్వాత నేను కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ అయితే వేసుకున్నాను. ఇలా వేసుకోవడం వలన మనకి ఏమన్నా వాటర్ అనేది ఉన్నా పొడి పిండి వేసుకోవడం వలన మనకంతా వాటర్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అదే కాకుండా మనకు కొంచెం ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది క్రిస్పీగా కూడా వస్తాయి. ఇలా కలిపేసుకొని నేను పక్కన పెట్టుకున్నాను. తర్వాత నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని బాగా వేడవ్వనివ్వాలండి. అలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మనం తయారు చేసుకున్న ఆలూని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం, ఆ ముక్కలను అయితే అందులో వేసేసుకోవాలి. ఆయిల్లో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి, మంటని హై ఫ్లేమ్లో పెట్టొద్దు. ఇలా వేసేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం ఇవి వేగిన తర్వాత ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంటను మటుకి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, లేకపోతే అవి తొందరగా మాడిపోతాయి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకుంటే ఫ్రై చేసుకుంటే మనకి లోపల మంచిగా పచ్చిగా లేకుండా మంచిగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. నేను వీటిని 2 టైమ్స్గా ఫ్రై చేసుకుంటున్నానండి. ఫస్ట్ ఒకసారి ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసేసి ఎమ్మటే తీసేసుకోవాలి. మళ్ళీ ఇంకొన్ని ఫ్రైస్ను కూడా వేసేసుకొని నేను ఫ్రై చేసుకుంటున్నాను. వీటన్నిటిని మళ్ళీ ఇంకొకసారి ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకోవడం వలన మనకి మంచిగా లోపల పచ్చిగా లేకుండా మంచిగా క్రిస్పీగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా ఫ్రై చేసుకుంటే. ఇలా మొత్తం ఒకసారి ఫ్రై చేసేసుకొని వీటిని ఒక టిష్యూ ఉన్న పేపర్తో తీసుకోవాలి. టిష్యూ ఉన్న పేపర్లో వేసేసుకొని మనం అందులో కొంచెం అంతా ఉప్పు, కారం, అవసరమైతే గరం మసాలా, చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను మట్టికి కొంచెం అంతా ఉప్పు, కొంచెం అంతా కారం అయితే వేసుకున్నాను. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ. నాకు కొంచెం ఇరిగిపోయినండి, ముక్కలుగా అయిపోయినాయి బాగా ఉడికిపోవడం వల్ల. మీకు అలా కాకుండా మీరు జాగ్రత్తగా చేసుకోండి. దీన్ని టమాటా సాస్తో తింటే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది.